అందరికీ ముందుగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. నిన్న నేను అప్లోడ్ చేసిన వీడియో చాలామంది చూసారు. చాలా థ్యాంక్స్ అన్న. అందరూ ఏమడుగుతారంటే వీళ్ళు చెప్పే రేటు కన్నా ఇంకా తక్కువ రేట్లో చెప్తున్నారు. అంటే అంత పెట్టవచ్చా అంటే ఇప్పుడు నేను ఒక బర్రె తీసుకుందాం పోయినా దానికి 95,000 చెప్పారన్న. రీజనబుల్లా కాదని చెప్పి మనకు వీడియోలో అంటే మన షార్ట్ వీడియోకి పెడితే చాలామంది అంతగానం వద్దన్న 70,000 80,000 70,000 మహా అంటే ఎక్కువ అని చెప్తున్నారు. కానీ రేట్లు మాత్రం చాలా పెరిగినాయన్న. వాళ్ళు ఏమంటారు అంటే ఇంకా రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న రేట్లకు ఇంక 20,000 వరకు పెరుగుతాయి ఖచ్చితంగా అని చెప్తున్నారు. ఇక బ్రీడ్ కావాలంటే ఖచ్చితంగా 1,40,000 నుంచి ఉన్నాయన్న. అంటే 1,40,000 1,20,000 ఇట్లా చెప్తున్నారు. మంచిగా కావాలి బ్రీడ్ అంటే కొంచెం ఆలోచించి తీసుకోండి అన్న. నేనైతే మన సబ్స్క్రైబర్లు కానీ కొంతమంది నా వీడియో చూసే వాళ్ళకి నేను ఏమంటున్నా అంటే కొంచెం ఈ డైరీ ఫామ్లో దిగేటప్పుడు కొంచెం ఆలోచించుకొని రండి. చాలా వరకు ఇప్పుడు ఫేస్ చేసిన పెద్ద సమస్య ఏంటంటే బర్రెలు కట్టకపోవడం అన్న. నా తొక్కంతనే కాదు చాలామంది కట్టలేవు. ప్రజెంట్ అయితే నేను 2 బర్రెలను తీసేసినా. ఇప్పుడున్న పిల్లలను 2 బర్రెలను మెయింటైన్ చేస్తున్నా. వీటిలకు ఏదైనా ఒకటి తీసుకుందాం ఇంకా అని అంటే ఒక ఆలోచన చేసుకుంటున్నా. కానీ అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే 1,40,000 అంటే మళ్ళీ అప్పు ఎప్పుడు తీరిపోవాలి అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు 1,40,000 పెట్టడం అవసరమా, లేదంటే ఇంకేదైనా వర్క్ చేసుకుందామా అని అంటే ఒక ఆలోచన వస్తుందన్న. ఎట్లుందంటే డైరీ ఫామ్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బర్రెకు వచ్చి 1,40,000 ఉందన్న, పాలకు వచ్చి 60 రూపాయలు ఉందన్న. ఇప్పుడు 1,40,000 మనం పెడుతున్నామంటే అది తీరవాలంటే ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు సిటీలో వచ్చి 120 130 ఇలా అమ్ముతున్నట్టు రూపాయలు. అంటే 100కు పైన ఉంది కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు అవుతుందన్న. మనకి ఇప్పుడు 60 రూపాయలు అంటే అసలు గిట్టుబాటు కాదు. కాబట్టి నేను కొంచెం ఆలోచించుకునే రండి అని చెప్తాను డైరీ ఫామ్లోకి ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే నా గిలంగా ఇప్పుడు నేను చేస్తేనే ఒకరికి చెప్పగలుగుతున్నా. ఉట్టిగా వచ్చి ఉంటుంది లాభం అనేది ఉంటుంది, కానీ అప్పుడే మాత్రం కనబడదు. ఖచ్చితంగా 3 ఏళ్ళ తర్వాతనే లాభం కనిపిస్తుంది. ఆ 3 ఏళ్ళ తర్వాత ఇట్లంగా ఎట్లుంటుందని అంటే అసలు ఇక అంటే ఆ బర్రెలు నీ సొంతం కావాలి. ఆ బర్రెలు నీ సొంతం అయినాయి అనుకో అప్పుడు ఖచ్చితంగా నీకు 100% లాభం ఉంటుంది. కానీ అప్పటి వరకు నీకు ఓపిక ఉండాలి. ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మనము డైరీ ఫామ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం మన ఓన్గా పని చేసుకోవాలి, మనం మంచిగా ఉండాలి, మన ఇంటి సైడ్ ఉండాలి అని ఒక ఉద్దేశంతో పెడతామన్నా. కానీ 3 ఏళ్ళు అంటే ఒకటే ఆలోచించుకోండి. మనం అంటే ఏమంటామన్నా ఒక ఎట్లా చెప్పాలనంటే అసలు ఘోరంగా ఉంటుందన్న వర్క్. పొద్దున 4 గంటల నుంచి స్టార్ట్ వర్క్. మళ్ళీ ఇంకోటి ఏముంటుందంటే చేనుల కాడ ఇప్పుడు నేను చూడండి చేను కాడ ఉంది. నైట్ టైం నేను లేననుకోండి, సపోజ్ చెప్తున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఉండలేనన్నా. కానీ టెన్షన్ ఉంటుంది. ఎవడొస్తుండో ఎవడేమో తీసుకోపోవచ్చు, ఎవడన్నా ఏమైనా ఎత్తుకపోతాడేమో అనే ఒక టెన్షన్ ఉంటుంది. ఇక మళ్ళీ సీసీ కెమెరాలు తేవాలి అవన్నీ అంటే మళ్ళీ 20,000 ఖర్చు. ఇవన్నీ ఆలోచించుకున్నా. డైరీ ఫామ్లో ఏంటంటే డైలీ ఒక కొత్త పని ఉంటుంది. బర్రెలు ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్న. దుడ్డే పిల్లలకు డివార్మింగ్, లేకపోతే దుడ్డే పిల్లలకి ఏదో కావడం గాలి కానీ, లేకపోతే బర్రెలు పాలు ఎక్కువ ఇవ్వకపోవడము, ఇవన్నీ అసలు కొత్తవి తెలుస్తుంటాయి అన్న డైరీ ఫామ్లో. నేను స్టార్టింగ్ పెట్టినప్పుడు దీన్ని తీసుకొచ్చినా. నేను దీన్ని తీసుకొచ్చిన ఒక 15 రోజులకే చుక్కలు చూసిన. నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లచ్చో దా నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలిసి ఉంటుందని నేను ఎంత ఫేస్ చేసిన అనేది. కాబట్టి ఇప్పుడు తెలిసిన వాళ్ళే డైరీ ఫామ్లోకి వస్తారన్న, తెలియంది ఏం రారు. కానీ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అంత రేటు పెడుతున్నామంటే మన పాలు ఎంత అమ్ముడవుతున్నాయి, మనం ఎట్లా తిరిగి పోసుకుంటే బాగుంటుందా లేదా అనేది చూసుకోండి. నేనైతే తిరిగి పోసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. కానీ చాలామంది అయితే అసలు కుదరతలేదన్న తిరిగి పోయినాయి గిట్లంగా. నేను దీంతోపాటు ఇప్పుడు కోళ్ళు తెద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఇది ఎప్పటి నుంచో ఉంది ప్లాన్ నాకు, కానీ కరెక్ట్ సెట్ అవుతలేదు ప్లాన్. ఎట్లా అవుతాము అనేది నాకు అంత ఐడియా వస్తలేదు. ఎవరికైనా తెలుసుంటే కొంచెం కింద కామెంట్ చేయనా. అంటే షెడ్ ఎట్లా వేసుకోవాలి చిన్నగా, మనకేమో హై లెవెల్ వద్దానా, చిన్నగా మామూలుగా ఒక 20 ఫీట్లు అట్లా వేసుకొని కోళ్ళని చేద్దామని అనుకుంటున్నా. ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే షెడ్ ఎట్లా వేసుకుంటే బాగుంటుందని తెలుసుంటే కొంచెం ప్లాన్ అంటే చెప్పండి అన్న, నేను చేసుకుంటా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేనైతే గేదెలు తీసుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, చూసి తీసుకోండి, ఆలోచించండి. వాళ్ళు 1,40,000 చెప్తున్నారంటే మనం ఎంత పెట్టవచ్చు అనేది ఇట్లాగా చూసి తీసుకోండి. సపోర్ట్ చేసిన వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్ అన్న, ఫుల్ సపోర్ట్ చేస్తారు. లచ్చో దా నా షెడ్లో ఉన్నది కంతిరిది అదే అన్న. ఎందుకంటే నేను దానికి ముక్కుతాడిగా తీసేసిన. షెడ్కు నైట్ ఎవరైనా వస్తే ఇట్లా చూసుకుంటుంది, పక్క చూసుకుంటుంది, ఎవరి దగ్గరలా రానియదు అది. ఇదైతే ఎవరు వచ్చినా వెళ్ళిపోతుంది. కానీ కొంచెం ఎవరితోనంటే అట్లా అంటే ఏమంటామన్నా కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఎక్కువ పొడవచ్చినట్టు అయితే ఏమన్నది, కానీ కొంచెం రానియదు దగ్గరికి. కానీ అది మాత్రం ఎవరిని రాని ఈవెన్ నన్నగిలంగా అప్పుడప్పుడు కోపం అవుతుంది. అట్లాంటి బర్రె ఉండాలన్న షెడ్లా, ఎవరికి రానియకుండా ఉంటుంది. లచ్చో కదా అది తిను, నువ్వు ఏనా తిను కడుపు నిండా. సూపర్ ఇలా తెచ్చినా సూపర్ అనే పేరు ఇలా ఉంది చూడండి, తిను అంటే
సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా.